అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెనాలి జంక్షన్ వద్ద జరుగుతున్న యార్డ్ రీమార్నింగ్ పనుల గురించి చూద్దాము. ప్రస్తుతం తెనాలి జంక్షన్ వద్ద టువర్డ్స్ విజయవాడ మరియు గుంటూరు సైడ్ ఎలా లైన్స్ ఉన్నాయో దాన్ని ప్రజెంట్ చేశాను. ఇది మనకి థర్డ్ లైన్ ఉండకముందన్నమాట. ప్లాట్ఫామ్ 3 మరియు ప్లాట్ఫామ్ 4 అనేవి మనకి మెయిన్ లైన్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది లూప్ లైన్స్. ప్లాట్ఫామ్ 5 మరియు పక్కనున్న గూడ్స్ లైన్ టువర్డ్స్ గుంటూరు వైపు ఉంటుంది. అలాగే విజయవాడ సైడ్ కూడా కనెక్షన్ ఉంటుంది. నేను ఇక్కడ పర్టికులర్లీ ఫస్ట్ విజయవాడ స్ట్రెచ్ గురించి మాట్లాడతాను. గుంటూరు స్ట్రెచ్ గురించి లాస్ట్లో మాట్లాడతాను, అక్కడ జరిగే పనుల గురించి. ఈ థర్డ్ లైన్ మక్స్లో మనకి ఈ రెడ్ లైన్స్ ఏవైతే మెన్షన్ చేశానో ఇక్కడ కొత్త లైన్స్ అనేది రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఆనుకున్న లైన్ మనకి థర్డ్ లైన్ కిందగా మారిపోతుంది. సో ఇది మెయిన్ లైన్ అవ్వడం వల్ల మనకి ప్లాట్ఫామ్ 1 కూడా కొంతవరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే దీన్ని గుంటూరు సైడ్ కూడా కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన పాయింట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ జస్ట్ రఫ్గానే చూపించాను, రియాలిటీలో కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. కానీ మెయిన్ లైన్ అలైన్మెంట్ వరకు చాలా వరకు ఇలాగే ఉంటుంది. పాయింట్ కనెక్షన్స్లో అయితే కొద్దిగా చేంజెస్ అయితే ఉండొచ్చు. ఈ వీడియోని నేను రికార్డ్ చేసింది ఆగస్ట్ 15th రోజు. అండ్ విజయవాడ సైడ్ నుంచి తెనాలి వచ్చే వైపు మనకి ఇంకా ట్రాక్ కమిషనింగ్ అవ్వలేదు. ఇంకా అక్కడ కనిపించే క్యాబిన్ బిల్డింగ్ ఇవంతా ఇంకా తీసివేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన పనులు ఇంకా జరగలేదు. ప్రస్తుతానికి పనులు వచ్చేసి మనకి రేపల్లె వైపు జరుగుతున్నాయి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లైన్ ఇందాక చెప్పిన విధంగా కొద్దిగా అలైన్మెంట్ మార్పులు అయితే ఉన్నాయి. సో దానికోసం ప్రజెంట్ ట్రైన్స్ అయితే రన్ అవ్వట్లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద, 2 మీద అయితే నడుస్తున్నాయి ప్రజెంట్. కానీ అక్కడ కూడా చేంజెస్ చేయాల్సి ఉంది. స్టేషన్లో ఈ యార్డ్ రీమోడలింగ్ పనులతో పాటు స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. వాటిని ఇంకొక వీడియోలో అయితే చూద్దాము. సో మెయిన్ వర్క్స్ రేపల్లె సైడే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి అయితే చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళే ముందు మనం రేపల్లె ఇది వరకు ఎలా ఉంది జస్ట్ ఒక డ్రాయింగ్ అయితే చూపిస్తున్నాను. 2 లైన్స్ టువర్డ్స్ ఒంగోలు, 1 లైన్ టువర్డ్స్ రేపల్లె. ఇక్కడైతే నేను ఈ పాయింట్ కనెక్షన్స్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే కొద్దిగా కాంప్లెక్స్ అయిపోద్ది డయాగ్రాము. వన్స్ మనకి థర్డ్ లైన్ వర్క్స్ జరుగుతుంది కదా, ప్రస్తుతానికైతే ఉన్న రేపల్లె లైన్ని కొంతవరకు కట్ చేసి థర్డ్ లైన్ కిందగా కంటిన్యూ చేస్తారు ఒంగోలు వైపు. కొత్త రేపల్లె లైన్ కోసం పక్కన ఇంకొక లైన్ అయితే నిర్మిస్తున్నారు. సో వన్స్ మనకి కంప్లీట్ అయ్యాక ఇలా ఉండబోతుంది అవుటర్స్లో. నేను ఇక్కడ పాయింట్ కనెక్షన్స్ మెన్షన్ చేయలేదు. పాయింట్ కనెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి రేపల్లె సైడ్ వెళ్ళడానికి కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, బిట్వీన్ ట్రాక్స్ ఇంటర్ కనెక్షన్స్, వాటి గురించి. సెకండ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో టువర్డ్స్ ఒంగోలు సైడ్, ఇక్కడ నుండి మనకి వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఈ కనిపించే క్యాబిన్ బిల్డింగ్ తీసేయాల్సి ఉంది, ఇంకా పనులు అయితే జరగలేదు. ఇక్కడ కనిపించేది రేపల్లె లైన్. సో ఇందాక చెప్పిన విధంగా ఇదైతే కట్ చేసేసారు. ఇక్కడ మనకి థర్డ్ లైన్కి సంబంధించిన ట్రాక్ రాబోతుంది. ఐ మీన్ ఈ లొకేషన్లో కాదు, దీని పక్కన. ఈ ట్రాక్ ఇట్లా కర్వ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేసేసారు. పక్కన ఇంకొక లైన్ నిర్మించారు. సో ఈ క్యాబిన్కి ఆనుకొని ఉన్న OHE వైర్ ఎటైతే ఉందో ఇటువైపుగానే మనకి థర్డ్ లైన్ అనేది వస్తుంది. మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తున్నాను, కాకపోతే ఇక్కడ ఈ పోల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు క్లారిటీ ఉండదు. ఎక్కడైతే ట్రాక్ తీసేసారో ఇక్కడ మనకి థర్డ్ లైన్ వస్తుంది. అటు పక్కన మనకి రేపల్లె లైన్ కోసం కొత్త లైన్ నిర్మించారు.
సో ఈ ట్రాక్స్ మధ్య ఉండే పాయింట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చేంజెస్ ఉన్నాయి. దానికోసమే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. అది కాకుండా మనకి హోమ్ సిగ్నల్ అనేది కొద్దిగా ముందుకు జరగడం వల్ల ఇది దాటిన తర్వాతే మనకి పాయింట్ కనెక్షన్స్ రావాలి. దానికోసమే పాత కనెక్షన్స్ అన్నీ తీసేస్తున్నారు. ఇక్కడ కనిపించేవే మీకు పాయింట్ కనెక్షన్స్, ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి. పాతవి ఏవైతే ఉన్నాయో అవి తీసేశారు, వాటి ప్లేస్లో కొత్తవి పెడుతున్నారు. దానికోసమే అన్నమాట ఈ మెషిన్స్ అన్నీ. సో మొత్తం సెట్ని ప్లేస్ చేస్తారన్నమాట. సో ఈ పనుల కోసమే మనకి రేపల్లె వెళ్ళే ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ఎంటైర్ ట్రాకే డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. ప్రస్తుతానికైతే గుంటూరు వెళ్తున్న ట్రైన్స్ కొన్ని తిరుగుతూనే ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో అవి కూడా క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే రేపు అటువైపు ఈ వర్క్ అయిపోయాక నెక్స్ట్ అటువైపే జరుగుతుంది. ప్యారలల్గా విజయవాడ సైడ్ కూడా అప్పుడే మొదలు పెడతారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నించున్న చోట అయితే 3rd లైన్ అనేది వస్తుంది, అండ్ ఒక పాయింట్ కనెక్షన్ అనేది టువర్డ్స్ రేపల్లె సైడ్ ఇస్తున్నారు. సో 5th ప్లాట్ఫాము, రేపు ఒకవేళ 6th ప్లాట్ఫామ్ నిర్మిస్తే దానికి కూడా కనెక్షన్ ఇవ్వాలి కదా, దానికోసమే ఈ పాయింట్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. అన్ని లైన్స్ నుంచి అన్ని ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ ఉండేలాగే ఉంటుంది. సో మనకి వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుందన్నమాట విత్ పాయింట్ కనెక్షన్స్. జస్ట్ ఒక డయాగ్రామ్, ఇది జస్ట్ ర్యాండమ్గా గీసిందే, ఇమాజినేషన్స్తో. ఇందులో మార్పులు కూడా ఉండొచ్చు. అండ్ ఈ ట్రాక్ టువర్డ్స్ రేపల్లె సైడ్ వెళ్తుంది. ఇక్కడ అవుటర్స్లో మనకి ఇంకొక సైడింగ్ అనేది ఇచ్చారు. ఈ సైడింగ్ అనేది జస్ట్ సేఫ్టీ పరంగానే నిర్మిస్తారు. యూజువల్లీ జంక్షన్స్లో ఇప్పుడు కొత్తగా నిర్మించే జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇలా సైడింగ్స్ అనేది ఇస్తున్నారు సేఫ్టీని ఉద్దేశించి. ఓల్డ్ జంక్షన్స్లో అయితే ఇలా ఉండట్లేదు, అందుకే ఇప్పుడు ఎలాగో యార్డ్ రీమోడలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటి ఒక చిన్న సైడింగ్ ఇచ్చారు. ఈ వర్క్స్ అనేవి ఆల్మోస్ట్ 20 నుంచి 30 డేస్ వరకు పట్టిద్ది ఫుల్గా కంప్లీట్ చేయడానికి. ఇది మెయిన్ లైన్, గ్రాండ్ ట్రంక్ లైన్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎక్కువగా క్యాన్సిల్ చేయరు, ఇలా వితిన్ ద స్టేట్ మరియు లోకల్గా తిరిగే ట్రైన్స్ వరకే క్యాన్సిల్ చేస్తారు. ఈ రేపల్లె సైడ్ మరియు గుంటూరు సైడ్ వర్క్స్ కంప్లీట్ అయితేనే మనకి రేపల్లె సైడ్ వెళ్ళే ట్రైన్స్ని రీస్టోర్ చేస్తారు. ప్రస్తుతానికి రేపల్లె లైన్ సింగిల్ లైనే కాబట్టి ల్యాండ్ అంతా అయితే అవసరం పడలేదు మనకి తెనాలి అవుటర్స్లో. రేపు డబల్ లైన్ అయితే మళ్ళీ కొంత అలైన్మెంట్ చేంజ్ చేయాల్సి రావచ్చు. ఇది తెనాలి చుండూరు వైపు ఉన్న లైన్. చుండూరులో ఆల్రెడీ మనకి చుండూరు నిడదవోలు కమిషన్ చేసినప్పుడే కంప్లీట్ అయిపోయింది వర్క్స్. రేపల్లె సైడ్ అయితే అంతే. ఇప్పుడు మనం గుంటూరు సైడ్ వర్క్స్ చూద్దాం. దానికంటే ముందు ఈ 5th ప్లాట్ఫామ్ అవతల మనకి ప్రజెంట్ గూడ్స్ లోడింగ్ ఏదైతే ఉందో రేపు ఇది 6th ప్లాట్ఫామ్ కిందగా మారుతుంది. ఆల్రెడీ మీరు రీసెంట్గా ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ గారు విజిట్ చేశారు. ఆయన అప్పుడు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు 6th ప్లాట్ఫామ్ వస్తుందని. సో ఇక్కడ ఉన్న గూడ్స్ లోడింగ్ ఏదైతే ఉందో దీన్ని షిఫ్ట్ చేస్తున్నారు. అది మనకి గుంటూరు అవుటర్స్లో తెనాలి అవుటర్స్లో రాబోతుంది టువర్డ్స్ గుంటూరు సైడ్. అండ్ ఆల్రెడీ ఇటువైపు మనకి ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఇదివరకే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇటువైపు కూడా మనం ఒక ఎంట్రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్తగా నిర్మిస్తున్న వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం మీరు గమనిస్తూ ఉండొచ్చు. బేస్మెంట్ వర్క్ అయితే అయిపోయింది అన్ని ప్లాట్ఫామ్స్లోనూ. ఈవెన్ 6th ప్లాట్ఫామ్ ఏదైతే వస్తుందో అటువైపు కూడా నిర్మించారు. ఇప్పుడు నేను ఉంటున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఓల్డ్ది,
దీన్ని తీసివేస్తారా లేదా అనేది ఇంకా దాని లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు దీనికి సంబంధించిన లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్లు కూడా తీసివేయాల్సి వస్తుంది, ఒకవేళ ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తీసివేయాల్సి వస్తే. ఇక్కడ గమనిస్తే టువర్డ్స్ గుంటూరు సైడ్ మనకి 5th ప్లాట్ఫామ్ కొంతవరకు కట్ చేస్తున్నారు. దీనికి కారణం 5th ప్లాట్ఫామ్కి సంబంధించిన ట్రాక్ కొంత కరువుతో కూడింది అండ్ దీన్ని కొద్దిగా అలైన్మెంట్ ప్రాపర్ చేయడానికి ట్రాక్ అనేది కట్ చేస్తున్నారు. దాంతోపాటు 6th ప్లాట్ఫామ్ లైన్ ఏదైతే ఫ్యూచర్లో నిర్మిస్తారో, లేదా 6th లైన్ అనుకోండి, అది కూడా జరపడం జరుగుతుంది. మీరు ఇక్కడ కొత్త ట్రాక్ చూస్తూ ఉండొచ్చు. ఇదైతే ఓల్డ్ ట్రాక్, మనకు అటువైపు కొత్త ట్రాక్ నిర్మించారు, సిగ్నల్స్ కూడా మారుస్తున్నారు. సో ఇది ప్రజెంట్ మనకి గుంటూరు సైడ్ ఉన్న అలైన్మెంట్. జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు 5 and 6 రోడ్ నెంబర్ లేదా ప్లాట్ఫామ్ నుంచి వచ్చే లైన్ సింగిల్ లైన్గా మారి మళ్ళీ గుంటూరు సైడ్ తిరిగినప్పుడు అక్కడ మనకి 2 డబల్ లైన్గా మారుతుంది. అండ్ ఈ యార్డ్ రీమౌండింగ్లో ఇలా ఉండకుండా దీనికి డబల్ లైన్కి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు. సో దట్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. వన్స్ కంప్లీట్ అయితే మీకు ఇలా ఉండబోతుంది అన్నమాట. అండ్ 6th లైన్ ప్లాట్ఫామ్ లైన్ ఏదైతే ఉందో దానికి పక్కన చెప్పినట్టు ఇంకొక లైన్ నిర్మిస్తున్నారు గూడ్స్ లోడింగ్ కోసం. సో ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ కొత్త ట్రాక్ ఏదైతే నిర్మించారో ఈ 5th లైన్కి సంబంధించిన లైన్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇంకా దానికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేపల్లి సైడ్ అయిపోయాక నెక్స్ట్ మనకి గుంటూరు విజయవాడ సైడ్ ఈ పాయింట్ కనెక్షన్స్ మార్చడం అనేది జరుగుతుంది. సో నేను వీడియో రికార్డ్ చేసింది 15th August కాబట్టి ఇంకొక 10 daysలో మిగతా పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేస్తారు. వన్స్ అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఉంటున్న లైన్ ఏదైతే ఉందో ఇదే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన లైన్ టువర్డ్స్ గుంటూరు. ఇది మనకి ఫ్రైట్ లోడింగ్ లైన్ కిందగా మారిపోతుంది. ఈ గూడ్స్ లోడింగ్ సంబంధించి ఇంకా వర్క్ జరగాలి. ఇక్కడ బేస్మెంట్ మరియు రోడ్ లాంటిది నిర్మించాల్సి ఉంది. కొద్దిగా సమయం అయితే పట్టచ్చు. లైటింగ్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఒక 10 days తర్వాత మళ్ళీ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.